విషయం ఏంటి అనేది ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళకి తెలియాలి కాబట్టి మళ్ళీ ప్రతిసారి రిపీట్ చేస్తా ఉంటానన్నమాట. మనలో ఆధ్యాత్మిక శక్తులుంటాయి. ప్రాణశక్తి, ఆ ప్రవాహాల్ని ఆధ్యాత్మిక శక్తి కేంద్రాల్లో మనం నడిపించడం వలన, దాని చుట్టూ మన మనస్సుని ప్రదక్షిణ చేయించడం వలన, ఒక గుడి చుట్టూ తిరిగితే ప్రదక్షిణ చేస్తే ఓ పుణ్యం కోసమో, లేదా మన కోరికలు తీరడానికో, పాపకర్మలు పోవడానికో గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తే ఎలా అక్కడ శక్తి ఆ గుడిని స్థాపించినప్పుడు రోజు జరిగే మంత్రాల వల్ల అక్కడ శక్తి ఉండి అది మనకు అందుతుందో, అలానే మనలో ఉన్న ఆ దైవ శక్తి, ఆధ్యాత్మిక శక్తి కేంద్రాల చుట్టూ మనసుని తిప్పటం, శ్వాసలను తిప్పటం, ఏకాగ్రత పెడతాం అనేది ఈ సాధనలో పరిపక్వత వచ్చే కొందికి అలా గుడికెళ్ళి ఆ గుడి చుట్టూ తిరిగే దానికంటే ఎక్కువ బ్లెస్సింగ్స్‌ని, ఎక్కువ శక్తిని మనం పొందడం మొదలుపెడతాం. ఇది నేను చెప్పే మాట కాదు. యోగ శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఉన్నదే అన్నమాట. భగవద్గీతలో చెప్పిందదే. లహరి మహర్షి చెప్పిందదే. మోహతర్ బాబాజీ చెప్పిందదే.